ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. వచ్చే నెల ఆగస్టు 7వ తేదీన బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో జరగనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం ఈరోజు బెంగళూరులోని కృష్ణా హౌస్లో సీఎంను కలిసి ఆహ్వానించారు. బెంగళూరు పట్టణంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షులు బీకే హరిప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ప్రొఫెసర్ బాబన్ రావు తైవాడే మహారాష్ట్ర నుంచి, కేసన శంకర్రావు ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి లక్ష్మణ్, తెలంగాణ నుంచి కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ తదితర 15 మంది ఓబీసీ ప్రతినిధులు సీఎం డీకే శివకుమార్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై సుమారు 20 నిమిషాల పాటు బీసీ ప్రతినిధులతో సీఎం డీకే శివకుమార్ చర్చించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణనలో ఓబీసీ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం లెక్కించడం లేదని, మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకపోతే ఓబీసీ మహిళలు చట్టసభలను అడుగుపెట్టలేరని, దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, ఓబీసీలకు మాత్రమే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కడం లేదని, కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుందని, బీసీలకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయంపై బీసీ సంఘాలుగా తాము దేశవ్యాప్తంగా పోరాడుతున్నామని, దేశవ్యాప్తంగా జరిగే పోరాటానికి బీసీ డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున చొరవ తీసుకోవాలని సీఎంకు ఆయన విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో ఓబీసీలను ఏకం చేయడానికి దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా జాతీయ ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఢిల్లీ, ముంబై, నాగ్పూర్, హైదరాబాద్, తిరుపతి, అమృత్సర్, గోవా, హర్యానా తదితర రాష్ట్రాలలో మహాసభలు చారిత్రాత్మకంగా నిర్వహించామని, 11వ జాతీయ ఓబీసీ మహాసభను ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం డీకే శివకుమార్ను ఆహ్వాన పత్రాన్ని వారికి అందజేసినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున మరియు ముఖ్యమంత్రిగా తన వంతు కృషి చేస్తానని, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరిగే జాతీయ ఓబీసీ మహాసభ ఈ సంవత్సరం మా రాష్ట్రంలో జరగడం అభినందనీయమని, తప్పకుండా ఈ మహాసభకు తాను హాజరవుతానని హామీ ఇచ్చినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో సీఎంను కలిసిన వారిలో రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోల్కర్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకల శ్యామ్ కుర్మా, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రౌలకుల్ నరేష్ ప్రజాపతి, రాష్ట్ర నాయకులు రామకోటేశ్వరరావు, మేక వెంకటేశ్వరరావు, నారబోయిన రవి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారిని ఆగస్టు 7వ తేదీ బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీలో జరిగేటువంటి 11వ జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బాబన్ రావు తైవాడే, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేసన శంకర్రావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారు, విక్రమ్ గౌడ్ గారు, శ్యామ్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ గారు, వారందరితో నరేష్ గారు, రవి గారు, వీరితో కలిసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ బీసీ సమాజం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు క్షణం తీరిక లేకుండా ఉండి కూడా దాదాపు మా ఓబీసీ డెలిగేషన్ తోటి 25 నిమిషాల సేపు చర్చించారు. ఓబీసీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అదేవిధంగా జాతీయ స్థాయిలో కులగణన ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ ఏ విధంగా పెంచాలి, బీసీలకు ఎట్లా న్యాయం చేయాలనే దాని మీద మేము చెప్పినటువంటి విషయాలన్నీ సావధానంగా విని వారు కూడా ఇలా మీరు చేసేటువంటి దేశవ్యాప్తంగా చేసేటువంటి ఓబీసీ ఉద్యమానికి నా మద్దతు ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 7న జరిగేటువంటి జాతీయ ఓబీసీ మహాసభకు నేను తప్పకుండా వస్తా. ఖచ్చితంగా మా రాష్ట్రంలో ఒక జాతీయ
29 రాష్ట్రాల నుంచి బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను రిసీవ్ చేసుకుంటా ఓబీసీ నేతలందరికీ ఆతిథ్యం ఇస్తా అని చెప్పి ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పి వారు కాన్సెంట్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ ఇష్యూ మీద కర్ణాటక పిసిసి అధ్యక్షులు కేపిసిసి అధ్యక్షులు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హరిప్రసాద్ గారు కూడా మా డెలిగేషన్ ఉన్నారు. హరిప్రసాద్ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా బెంగళూరులో ముఖ్యమంత్రితో బీసీ సంఘాల నేతలు జరిగినటువంటి భేటీ విజయవంతమైంది. ఇలా ఒక వండర్ఫుల్ డే. ఖచ్చితంగా ఓబీసీ సమస్యల మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఇలా జాతీయ స్థాయి సమావేశానికి వస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి కూడా డీకే శివకుమార్ గారికి మొత్తం యావత్ ఓబీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, ఐక్యత.